Hello everyone, welcome to our Telugu Data Hub channel. We have already discussed about Power BI desktop and service, but not DAX. DAX కోసం జస్ట్ బేసిక్స్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. బట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయితే మనం ఏ రోజు డిస్కస్ చేయలేదండి. అండ్ మనకి DAX అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్‌కోర్స్ వీ కెన్ వర్క్ విత్ చాట్‌జీపీటీ అండ్ గెట్ ఫార్ములాస్. బట్ స్టిల్ మనకి బేసిక్ ఐడియా ఉండాలి. సో, అందుకోసమే ఐ డిసైడెడ్ టు అప్‌లోడ్ 2-3 వీడియోస్ ఇన్ ది DAX. మరీ ఇన్ డెప్త్‌గా కాకపోయినా సరే ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఈరోజు ఓన్లీ ఇంట్రొడక్షన్ క్లాస్ మాత్రమే. రేపు ఆర్ ఎల్లుండి ఒక లాంగ్ వీడియో వస్తుందండి. సో, ఇంకా ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకోలేదో సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో, యూ డోంట్ మిస్ దోస్ వీడియోస్. ఓకే. సో, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు సెషన్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో, చూడండి రైట్ నౌ మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ అయితే ఉంది. ఈ షీట్‌లో కొంత డేటా అయితే ఉంది. సో, చూడండి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మనకి టోటల్‌గా 5 రకాల డిఫరెంట్ టేబుల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సేల్స్, సెకండ్ వన్ వచ్చేసి ప్రొడక్ట్స్, థర్డ్ వన్ కస్టమర్, ఫోర్త్ వన్ ఎంప్లాయీస్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లొకేషన్. ఇప్పుడు సేల్స్ టేబుల్‌లో మనకి కొన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఐడీ, కస్టమర్ ఐడీ, లొకేషన్ ఐడీ అండ్ ఆల్సో ప్రొడక్ట్ ఐడీ, ఎంప్లాయీ ఐడీ ఇలాగ డేట్ అండ్ క్వాంటిటీ. ఇలా మనకైతే కొన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి. అలానే చెక్ చేసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ టేబుల్‌లో కూడా కొన్ని కాలమ్స్ ఉన్నాయి. అలానే కస్టమర్ టేబుల్‌లో కూడా కొన్ని కాలమ్స్, ఎంప్లాయీస్, లొకేషన్ ఇలా అయితే మనకి కొన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం సేల్స్ టేబుల్‌లో అండర్ కస్టమర్ ఐడీ మనకి ఒక కస్టమర్ ఐడీ ఉంది. అండ్ కస్టమర్ ఐడీ యొక్క లొకేషన్ ఐడీ గూడా ఉంది. అండ్ ఆల్సో దట్ పర్టిక్యులర్ పర్సన్ ప్రొడక్ట్ ఐడీ అండ్ దేర్ ఎంప్లాయీ ఐడీ అండ్ ఆల్సో డేట్ అండ్ క్వాంటిటీ ఇలా మనకి ఉన్నాయన్నమాట. సో, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ ఐడీస్ అయితే ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఎక్సెల్‌ని మన డెస్క్‌టాప్ ఉంది గదా! ఇక్కడైతే మనం లోడ్ చేసుకొని, ఈరోజు ఓన్లీ రిలేషన్‌షిప్ అయితే బిల్డ్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మన లోకల్‌లో ఉన్న ఎక్సెల్ ఫైల్‌ని దీంట్లోకి ఇంపోర్ట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు ఎలా ఇంపోర్ట్ చేయాలో మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన డెస్క్‌టాప్ కదా! సో, ఇక్కడ మనం ఏం చేయాలి? అవి మన ఎక్సెల్ వర్క్ బుక్. సో, మనం ఇక్కడ ఆల్రెడీ హోమ్ రిబ్బన్‌లో ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఉంది కదా! సో, ఈ ఆప్షన్ క్లిక్ చేసి కూడా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి. ఆర్ ఎల్స్ మనం గెట్ డేటా మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ వస్తుంది కదా! లైక్ డేటా సోర్సెస్ లిస్ట్ ఫ్రమ్ ఇక్కడి నుంచి కూడా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేనైతే ఎక్సెల్ వర్క్ బుక్‌నైతే సెలెక్ట్ చేస్తున్నా. బికాజ్ నా డేటా మొత్తం ఎక్సెల్‌లో ఉంది. సో, ఇక్కడ నేను రైట్ నౌ దేంట్లోకి మూవ్ చేస్తున్నాను? డాక్స్ షాప్. సో, చూడండి ఇక్కడ నేను సేల్స్ ప్లస్ డేటా ఉంది కదా! సో, ఈ ఎక్సెల్ షీట్‌నైతే నేను లోడ్ చేస్తున్నా. ఓకే. సో, ఈ ఎక్సెల్ షీట్‌లో మనకి ఏ టేబుల్స్ కావాలో ఆ టేబుల్స్‌నైతే సెలెక్ట్ చేసుకొని, మన పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో అయితే లోడ్ చేయాలి. సో, వన్స్ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక డైమెన్షన్స్ రిలేషన్‌షిప్స్ అనేదైతే బిల్డ్ చేస్తాం. ఓకే. సో, లెట్స్ వెయిట్ మన డేటా అనేది లోడ్ అవుతుంది. ఓకే. సో, ఇట్స్ కనెక్టింగ్. సో, చూడండి మనం అయితే కస్టమర్ టేబుల్ ఒకటి, ఎంప్లాయీ, లొకేషన్, ప్రొడక్ట్ అండ్ సేల్స్. సో, ఈ 5 టేబుల్స్ అనేవి మన పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో అయితే ఇంపోర్ట్ చేస్తాం. సో, మీరేం కంగారు పడకండి. నేను ఈ ఎక్సెల్ షీట్ అనేది నేను మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ డేటా ఈ షీట్ మీకు కావాలి అంటే ఆహ్, గ్రూప్‌లో జాయిన్ అయిపోయి నేను ఆల్రెడీ షేర్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకే. సో, లోడ్. నేనైతే డేటాని పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి అయితే ఇంపోర్ట్ చేశాను. సో, ఇప్పుడేం చేయాలంటే రిలేషన్‌షిప్స్ అనేవి కరెక్ట్‌గా బిల్ట్ అయ్యాయా లేదా అని చెప్పేసైతే మనం చెక్ చేయాలి. ఓకే. సో, లెట్స్ వెయిట్ ది డేటా ఈస్ గెట్టింగ్ లోడెడ్. సో, స్టిల్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. సో, అదండి. సో, ఇంకా ఈ డాక్స్ కాన్సెప్ట్ అనేది మనకి కొంచెం ఇంపార్టెంట్. సో, మనం కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే ఆఫ్‌కోర్స్ చాలా బోరింగ్‌గా ఉంటది. బట్ స్టిల్ మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే మనం ఈ డాక్స్ కాన్సెప్ట్ కొంచెం మాస్టర్ చేయొచ్చనమాట. ఓకే. సో, చూడండి నేనైతే నా దగ్గరున్న ఎక్సెల్ షీట్‌లో ఉన్న టేబుల్స్‌నైతే పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో, చూడండి కస్టమర్ టేబుల్, ఎంప్లాయీ, లొకేషన్, ప్రొడక్ట్స్ అండ్ సేల్స్. ఓకే. సో, ఇప్పుడేంటి ఈరోజు మనం ఓన్లీ రిలేషన్‌షిప్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా ఆర్ కరెక్ట్‌గా బిల్ట్ అయ్యాయో లేదో చూద్దాం. ఓకే. సో, దానికి మనం ఏం చేయాలంటే డేటా మోడల్‌కైతే మూవ్ మూవ్ అవ్వాలి. సో, చూడండి మోడల్ వ్యూ ఉంది కదా! సో, ఇదైతే క్లిక్ చేయాలి.
ఓకే. మనకి డెస్క్‌టాప్‌లో ఆటోమేటిక్‌గా మనం డేటాని లోడ్ చేయగానే రిలేషన్‌షిప్స్ అనేవి ఆటో డిడక్ట్ అయిపోతాయన్నమాట. సో, ఆటో డిడక్ట్ కాన్సెప్ట్ ఎలాగవుతుందంటే సో, ఈ కాలమ్‌లో ఉన్న సేమ్ నేమ్స్ అండ్ ఈ కాలమ్‌లో ఉన్న సేమ్ నేమ్స్ మ్యాచ్ అయ్యాయనుకో, లైక్ ఆ డేటాతో మనకు అవసరం లేదు. జస్ట్ కాలమ్ నేమ్స్ మ్యాచ్ అయితే రిలేషన్‌షిప్స్ అనేవి ఆటోమేటిక్‌గా లైక్ మెనీ టు వన్ గాని, వన్ టు మెనీ టు వన్ గాని, లైక్ ఇలా ఏమో రిలేషన్‌షిప్స్ అనేవి ఆటో డిటెక్ట్ అయిపోతాయనమాట. సో, మనం ఆటో డిటెక్ట్ కాకుండా మనం మాన్యువల్‌గా రిలేషన్‌షిప్స్ అనేవి బిల్డ్ చేయాలి. ఓకే. సో, చూడండి ఇక్కడ మనకేంటి కాలమ్ 1, కాలమ్ 2 ఇలా ఉంది గదా! బట్ దీని అర్థం ఏంటంటే మనకి రోస్, హెడర్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. సో, ట్రాన్స్‌ఫార్మ్ చేయాలంటే మన క్వెరీ ఎడిటర్‌లోకి మూవ్ అవ్వాలి. సో, ఇప్పుడు క్వెరీ ఎడిటర్‌లోకి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? హోమ్ రిబ్బన్‌లో అగైన్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా ఉంది కదా! సో, ఇదైతే మనం క్లిక్ చేయాలి. బేసిక్ చూడండి ట్రాన్స్‌ఫార్మ్ డేటా. సో, రైట్ నౌ వి ఆర్ మూవింగ్ టు క్వెరీ ఎడిటర్. ఓకే. సో, ఇక్కడ మనం ఏదైతే డేటాని ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ డేటాని కొంచెం ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. ఓకే. సో, చూడండి కస్టమర్ టేబుల్. ఈ కస్టమర్ టేబుల్‌లో ఫస్ట్ కాలమ్ ఏంటుంది? ఈ ఫస్ట్ కాలమ్‌ని యూజ్ ఫస్ట్ రో యాస్ ఎ హెడర్ ఈ ఆప్షన్ ఉంది కదా! సో, మనకి హోమ్ రిబ్బన్‌లో యూజ్ ఫస్ట్ రో యాస్ ఎ హెడర్ యూజ్ చేసి ఈ కాలమ్ 1ని మనం హెడర్ కాలమ్‌గా చేంజ్ చేయాలి. ఓకే. సో, ఇలానే మనం రిమైనింగ్ టేబుల్స్‌ని గూడా చేంజ్ చేయాలండి. ఓకే. యూజ్ ఫస్ట్ రో యాస్ ఎ హెడర్స్. లొకేషన్ use first row as a header and says use first row as a header. ఓకే. సో, నేనైతే ఏం చేశాను ఇప్పుడు ఫస్ట్ రోని హెడర్ రోగా చేంజ్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే వీటి యొక్క డేటా టైప్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయో లేదో అవైతే మనం చెక్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ వన్ దీని డేటా టైప్ ఏముంది? చేంజ్ టైప్ డెసిమల్ నంబర్. ఓకే. సో, నేమ్ చేంజ్ టైప్ టెక్స్ట్. టెక్స్ట్. ఓకే. సో, మనం దీన్నైతే చేంజ్ చేసాం. అలానే ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీ టేబుల్‌లో కూడా అగైన్ చేంజ్ టైప్ డెసిమల్ నంబర్ అండ్ నేమ్ టెక్స్ట్. అలానే లొకేషన్ టేబుల్ కూడా సేమ్. మనం ఇది క్లిక్ చేసి ఐ మీన్ ఆల్ కాలమ్స్‌ని సెలెక్ట్ చేసి సింగిల్ సెలక్షన్‌తోనే ఆటో డిటెక్ట్ చేయొచ్చనమాట. ఓకే. సో, చూడండి నేనైతే ఏం చేశాను ఆల్ కాలమ్స్‌నైతే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి ట్రాన్స్‌ఫార్మ్ టేబుల్‌లో డిటెక్ట్ డేటా టైప్ ఉంది కదా! సో, ఇది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ డేటా టైప్ అనేది సెలెక్ట్ అవుతుందనమాట. సో, చూడండి. ఓకే. సో, ఆల్రెడీ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఏబీసీ స్టేట్ ఇలా మనకి డేటా అనేది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో, మనం మాన్యువల్‌గా రైట్ క్లిక్ చేసుకొని చేంజ్ డేటా టైప్ ఇవన్నీ చేయక్కర్లేదనమాట. ఓకే. సో, అలానే ప్రొడక్ట్. సో, ఈ టేబుల్‌లో గూడా మనం ఆల్ కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ట్రాన్స్‌ఫార్మ్ రిబ్బన్‌లో డిటెక్ట్ డేటా టైప్. ఓకే. అండ్ లాస్ట్ సేల్స్ టేబుల్. ఈ సేల్స్ టేబుల్‌ను గూడా మనం సెలక్షన్ చేసి డిటెక్ట్ డేటా టైప్ అయితే చెక్ చేద్దాం. డిటెక్ట్ డేటా టైప్. ఓకే. సో, చూడండి మనం ఏం చేసాం ఫస్ట్ రో అనేది హెడర్‌గా చేంజ్ చేసాం అండ్ ఆల్సో డేటా టైప్స్‌ని అయితే మనం అసైన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అగైన్ దీన్ని సేవ్ చేసి డెస్క్‌టాప్‌లోకి అయితే మూవ్ అవ్వాలి. సేవ్ చేయాలంటే ఎలాగా అగైన్ మనం హోమ్ రిబ్బన్‌లోకెళ్ళి క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే మోడిఫికేషన్ చేసామో ఆ మోడిఫికేషన్స్ అనేవి పవర్ బిఐ డెస్క్‌టాప్‌కి అప్లై అవుతుందనమాట. సో, ఇవి చూడండి ఇంతకుముందు మనకి డేటా మోడల్‌లో కాలమ్ 1, కాలమ్ 2 ఇలా చూపించింది కదా! సో, ఇప్పుడు మనకి ఏం చూపిస్తుందంటే ఒక పర్టిక్యులర్ నేమ్ చూపిస్తుంది. ఓకే. సో, అవైతే మనం ఒకసారి చూద్దాం. ఓకే. సో, చూడండి ఇప్పుడు మనకి ఎలా ఉంది డేటా? మన డేటా అనేది నేమ్స్‌గా కన్వర్ట్ అయింది. సో, ఇప్పుడు మన మెయిన్ థింగ్ వచ్చేసి రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేయాలి. సో, ఇంతవరకు మనం బిల్డ్ చేయలేదు. బట్ మన డెస్క్‌టాప్‌లో ఈ రిలేషన్‌షిప్స్ అనేవి ఆటోమేటిక్‌గా బిల్ట్ అయిపోయాయి. ఎందుకంటే పవర్ బిఐ డెస్క్‌టాప్‌కి ఆ కేపబిలిటీ ఉందన్నమాట. సో, వన్స్ మనం డేటాని ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాటి తాలూకా కాలమ్ నేమ్స్ బట్టి డేటా అనేది డిటెక్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ 3 టేబుల్స్ అయితే అయ్యాయి. సో, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా డేటానైతే డిటెక్ట్ చేసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ నేను ఈ రిలేషన్‌షిప్‌ని డిలీట్ చేస్తున్నా.
బికాస్ ఐ వాంట్ టు మేక్ రిలేషన్‌షిప్స్ మచ్ ఈజియర్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం రిలేషన్‌షిప్స్ అనేవి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్ టేబుల్ ఏంటి? ఐ మీన్ చ్ పేరెంట్ టేబుల్ వచ్చేసి సేల్స్. ఈ సేల్స్ టేబుల్‌ని యూజ్ చేసుకొని మన దగ్గరున్న రిమైనింగ్ టేబుల్స్‌ని కనెక్ట్ చేసుకొని మెనీ టు వన్ రిలేషన్‌షిప్ అయితే మనం క్రియేట్ చేద్దాం. ఓకే. సో దట్ మనం ఈజీగా విజువల్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ, ఆర్ఎల్స్ టేబుల్‌తో కొంచెం డాక్స్ ఫార్ములాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు గానీ మనకైతే ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ టేబుల్ వచ్చేసి సేల్స్. ఓకే. సో, ఈ సేల్స్ టేబుల్‌ని నేను కొంచెం ఎక్స్‌టెండ్ చేస్తాను. అండ్ ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్ అనేది నేను ఈ రైట్ సైడ్ ప్రొడక్ట్ టేబుల్ ఇక్కడ అలానే లొకేషన్. చూడండి మనం వన్స్ రిలేషన్‌షిప్స్ అనేవి కరెక్ట్‌గా ఇవ్వకపోతే మన డేటా అనేది వర్కౌట్ అవ్వదనమాట. సో, మనకి మాక్సిమం ఎర్రర్సే వస్తాయి. ఓకే. సో, నేనైతే ఈ టేబుల్స్‌ని ఇలా అరేంజ్ చేశాను. ఇప్పుడేంటి కస్టమర్ ఐడీ. సో, ఈ సేల్స్ టేబుల్‌లో ఉన్న కస్టమర్ ఐడీ కాలమ్‌ని యూజ్ చేసుకొని కస్టమర్ కాలమ్ ఉన్న కస్టమర్ ఐడీకి మ్యాచ్ చేయాలి. ఓకే. సో, కస్టమర్ ఐడీ. మెనీ టు వన్ రిలేషన్‌షిప్. సో, చూడండి కస్టమర్ ఐడీ ఈస్ మ్యాచింగ్ విత్ కస్టమర్ ఐడీ ఇన్ ది కస్టమర్ టేబుల్. ఓకే. సో, సేవ్. ఇలానే మా రిమైనింగ్ టేబుల్స్‌కి గూడా రిలేషన్‌షిప్స్ అనేవి బిల్డ్ చేద్దాం. అలానే సేల్స్ టేబుల్‌లో ఉన్న ప్రొడక్ట్ ఐడీ నుంచి ఈ ప్రొడక్ట్ టేబుల్‌లో ఉన్న ప్రొడక్ట్ ఐడీకి మ్యాచ్ చేయాలి. ఓకే. సో, మ్యాచ్ సెట్. సేవ్. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఐడీ అనేది ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న ఎంప్లాయీ ఐడీకి మ్యాచ్ చేయాలి. సేవ్. ఓకే. ఇప్పుడు లొకేషన్. ఈ లొకేషన్ ఐడీని యూజ్ చేసుకొని లొకేషన్ టేబుల్‌లో ఉన్న లొకేషన్ ఐడీకి అయితే మనం మ్యాచ్ చేయాలి. మెనూ బాని. సేవ్. ఓకే. సో, చూడండి మనం అయితే ఎగ్జాక్ట్‌గా మ్యాచెస్ అయితే చేసాం. సో, ఇప్పుడేం చేయాలంటే అగైన్ మనం డెస్క్‌టాప్‌లో ఒకసారి చెక్ చేద్దాం. ఒక విజువల్ అయితే మనం క్రియేట్ చేసి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్‌ని మొత్తం యూజ్ చేసుకొని ఐ మీన్ మన దగ్గరైతే ఏ టేబుల్ ఉందో ఈ టేబుల్ డీటెయిల్స్ మొత్తం యూజ్ చేసుకొని ఒక విజువల్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే. బిల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్, టేబుల్ వ్యూని అయితే మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో, ఈ కస్టమర్ టేబుల్ నుంచి కస్టమర్ ఐడీ అండ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం. అండ్ లొకేషన్ నుంచి మనం సిటీని తీసుకుందాం. అండ్ ప్రొడక్ట్ నుంచి వాడు ఏ ప్రొడక్ట్ తీసుకున్నాడు. ప్రొడక్ట్, ప్రొడక్ట్ తీసుకుందాం. అలానే సేల్స్ టేబుల్ నుంచి మనం డేట్ తీసుకుందాం. ఏ రోజు తీసుకున్నాడని. సో, చూడండి మనకైతే డేటా అనేది ఎగ్జాక్ట్‌గా వచ్చిందనమాట. సో, ఇంతకుముందు మనం వీడియోస్‌లో ఒక రిలేషన్‌షిప్‌నయితే బిల్డ్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఆ డేటా మోడల్ అనేది కరెక్ట్‌గా లేకపోతే మనకి ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఇన్ఫర్మేషనే ఆల్ కాలమ్స్ కూడా వచ్చేస్తుందనమాట. సో, అది ఎప్పుడు రిలేషన్‌షిప్స్ అనేవి కరెక్ట్‌గా లేనప్పుడు. బట్ మనం ఏం చేసాం రిలేషన్‌షిప్స్ అనేవి కరెక్ట్‌గా బిల్డ్ చేసాం కాబట్టి మనకి ఎటువంటి ఎర్రర్స్ రాకుండా సక్సెస్‌ఫుల్‌గా అయితే టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో, ఈ విధంగా మనం డేటాని మోడల్స్‌ని రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేసి, క్రియేట్ చేసి డేటా విజువల్స్ నుంచి క్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తామండి. ఓకే. సో, సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. రేపు ఆర్ ఎల్లుండి మనకి డాక్స్ మీద ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో ఒకటొస్తుందండి. లాంగ్ వీడియో వస్తుంది. సో, ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఈ సెషన్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఆర్ మీకు ఈ సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే. సో, మీరేం కంగారు పడకండి. నేను ఈ డేటా సెట్ మొత్తం మన గ్రూప్ అయితే షేర్ చేస్తాను. ఆ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో నేను కామెంట్ బాక్స్‌లో కూడా అయితే మెన్షన్ చేస్తాను. సో, మీరైతే జాయిన్ అయిపోయి డేటా సెట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. అండ్ ఆల్సో రెడీగా ఉండండి. మనం రేపు ఆర్ ఎల్లుండి న్యూ డాక్స్ వీడియోతో అయితే మీట్ అవుదాం. ఓకే. థాంక్ యూ. సీ యూ. బై.